ఎన్నికల్లోపే జగన్ కేసుల మీద రోజువారీ విచారణ చేయించి జగన్ని జైల్లో పెట్టించాలని ప్రయత్నించినటువంటి రఘురామకృష్ణరాజు ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు వ్యవహారంలో సిబిఐ కోర్టు వాయిదా వేయడంతో అది కాస్త ఇప్పట్లో జరిగే పని కాదు. ఇకపోతే దీని మీద సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది. ప్రస్తుతం దాని మీద సిబిఐ అంటే ఈ కేసుల్ని తెలంగాణలో కూడా వద్దు, అక్కడ జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అక్కడ కోర్టులో తెలంగాణ హైకోర్టు కూడా జగన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ఢిల్లీకి కానీ బాంబేకి కానీ కర్ణాటక బెంగళూరుకి కానీ మార్చాలి అంటూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ మీద సిబిఐ రియాక్ట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, 3 అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారు. అక్కడ ఉన్న 3 ప్రత్యేక కోర్టుల బాధ్యతలు ఒక్క అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసు మీద రోజువారీ విచారణ చేపట్టారు. ఆయన ఎంఆర్, వివేకానంద రెడ్డి హత్య లాంటి కీలక కేసులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని సిబిఐ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులు కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సిబిఐ కోర్టులో 2 అదనపు న్యాయమూర్తుల పోస్టుని భర్తీ చేయాలి. ప్రిన్సిపల్ జడ్జి కోర్టును జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలి. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లో 911 మంది సాక్షులు ఉన్నారు. వీళ్లలో చాలామంది 50 ఏళ్ళు అంతకంటే పై వయసు వాళ్లే. విచారణ ఢిల్లీకో మరి ఏదైనా కోర్టుకో బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బందులు తలెత్తాయి. అందువల్ల ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదన వ్యతిరేకిస్తున్నామని సిబిఐ అఫిడవిట్లో పేర్కొంది. దీంతో తెలంగాణలోనే విచారించక తప్పని పరిస్థితి.